శివరామకృష్ణన్ కమిటీ సూచనలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి తీర్మానంపై అసెంబ్లీలో చర్చను నారాయణ ప్రారంభించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అమరావతిలో రాజధాని వద్దని ప్రజల్ని రెచ్చగొట్టినా రైతులు భూములిచ్చారని తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే రాజధాని పనులు ఆపి 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట మొదలుపెట్టారన్నారు. ఇప్పుడు కూడా జగన్ రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే చట్టబద్ధత కల్పిస్తున్నామని తెలిపారు. గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి పిలుపుతో 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ఫిబ్రవరి 28వ తేదీకి 34,400 ఎకరాలను 29,966 మంది రైతు సోదరులు ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడేని ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడేని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి 3 రాజధాని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటం మొదలుపెట్టాడు. అధ్యక్ష, అత్యంత దుర్మార్గంగా ఏపీసీఆర్డీ చట్టాన్ని రిపేల్ చేశారు. రైతులను పెట్టడానికి ఇబ్బందులు పెట్టారు. మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేయించి తీవ్రమైన చిత్రహింసకు గురి చేశారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అనేక ఇబ్బందులు గురి చేశారు. నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టులను బెదిరించారు. ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం కేటాయింపు చేసిన వివిధ సంస్థలను బెదిరించి వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకు ఒక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని మొత్తాన్ని నిర్మాణం చేశారు. అధ్యక్ష, 2024లో ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని నిర్మాణించమని ఆదేశం జరిగింది. అధ్యక్ష, వర్క్లు స్టార్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విష ప్రచారం మొదలు పెట్టారు. అధ్యక్ష, రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే తెలియకుండా రివర్ బేసిన్ లో రాజధాని కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో విధంగా కోర్టులో లిటిగేషన్ పడాలి, ఈ రాజధాని ఆగిపోవాలని ఒక దుష్ప్రచారంతో మొదలు పెట్టారు. అధ్యక్ష, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని మళ్ళా ఆ భాషను తీసుకొచ్చారు. అంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, బెంగళూరులో ఉంటే బెంగళూరులో, ఇలా ఏ రైతులైతే ల్యాండ్ పుల్లింగ్ కి ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులు గౌరవైన ముఖ్యమంత్రి గారిని కలిసి చట్టంలోనే ఏదైతే 2014 చట్టంలోనే సవరణ చేయించి ఇది శాశ్వత రాజధాని ఉండేటట్టుగా చేయమని రైతు సోదరులందరూ కలిసి మాట్లాడటం, సీఎం గారు కేంద్రంతో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి ఇన్ ప్రిన్సిపల్ యాక్చువల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారని తెలిసింది. అయితే దీనికి సంబంధించి మన శాసనసభ సవరణలు చేయాల్సింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో నేను దాన్ని ఆమోదిస్తున్నాను. అధ్యక్ష.